హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బల్ట్. బంగారం అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే బంగారం అంటే చాలా ఇష్టపడే వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా మహిళలు బంగారం మీద ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఇంట్లో బంగారం ఉంటుంది, కానీ ఎవరైనా దొంగతనం చేస్తారేమో, లేకపోతే మనమే పోగొట్టుకుంటామేమో, లేదా ఇంట్లో ఉండి ఏం లాభం చెప్పండి, అంటే ఎక్కడో ఏదో ఫంక్షన్కి ఉన్నప్పుడే మనం బంగారాన్ని ధరిస్తాం కదా అని అనుకునే వాళ్ళు చాలా ఉంటారు. ఫస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కూడా. గత నెలలో బంగారం ధర 10 గ్రాములకు ₹1,00,000 చేరుకుని రికార్డు కూడా సృష్టించేసింది. దీని మెరుగైన రాబడి కారణంగా ఇది పెట్టుబడికి ఒక మంచి ఎంపికగా భావిస్తున్నారు. బంగారం కొంటున్నారు, పెట్టుబడి కింద పెట్టుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ కావాల్సినప్పుడు విడిపించుకుంటున్నారు. ఇక భారతదేశంలో ఇది పెట్టుబడి సాధనం మాత్రమే కాదు, ప్రజల మనోభావాలు కూడా దీంతో ముడిపడి ఉంటాయి. బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ పండుగలు లేదా వివాహాల సందర్భంగా ప్రజలు బంగారంతో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో బంగారం కొనడం అనేది చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ చూసుకుంటే కనుక మనం బంగారం కొంటాం, కానీ దాని భద్రత గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటాం. ఒకవేళ మీరు బంగారం దొంగతనం చేస్తారేమో అన్న భయం మీలో ఉంటే కనుక బంగారు బీమా మంచి ఎంపిక మీకు అవుతుంది. ఇవాళ మనం ప్రతి విలాసవంతమైన వస్తువుకు బీమా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడైనా లాస్ అయిపోయినా ఏదైనా జరిగినా సరే మనకి దాని కింద డబ్బులు వస్తాయని. ఇక బంగారానికి కూడా బీమా చేసుకోవచ్చు. ఈ బీమాను బంగారు కంపెనీ లేదా ఇతర బీమా కంపెనీలు అందిస్తూ ఉంటాయి. బంగారు బీమా తీసుకోవడం ద్వారా బంగారం దొంగిలించబడుతుందని లేకపోతే పోతుందని మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు కొనుగోలు చేస్తున్న ఆభరణాల వ్యాపారి నుండి కూడా బీమా గురించి సమాచారాన్ని మీరు పొందొచ్చు. ఈ బంగారు బీమా అనేది ఎలా ఉంటుంది, బంగారం పోతే మళ్ళీ బంగారం ఇస్తారా లేదా అనేది ఆయన మీకు చెప్తారు. దీనికోసం మీరు ప్రత్యేక ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఏం లేదు. దీంతో పాటు మీరు వేరే కంపెనీ నుండి కానీ లేదా బీమా తీసుకున్నప్పుడు మీరు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒకటి అనమాట. అసలు దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటే, మీరు ఒకవేళ బంగారు బీమా తీసుకుంటుంటే కనుక అవసరమైనప్పుడు దాన్ని క్లెయిమ్ చేసుకోగలిగితేనే ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒకవేళ మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీ నుండి కొన్ని ముఖ్యమైన పత్రాలు మిమ్మల్ని అడగొచ్చు. వీటిలో బంగారు ఆభరణాల సరైన బిల్లును కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఇది నిజందా కాదా, గిల్ట్దా, ఇలా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రియల్ బిల్ అడుగుతారు. ఎప్పుడైనా మీరు బంగారం తీసుకుంటే కనుక సరైన బిల్లుపై మాత్రమే కొనండి. అడపదడప మీరు కొన్నారు అంటే మీకు బంగారు బీమా అనేది రాదు. కేవలం పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. దీంతో పాటు మీరు ఆభరణాల ఫోటోను కూడా రుజువుగా చూపించవచ్చు. ధృవీకరణ తర్వాత మాత్రమే మీరు క్లెయిమ్ మొత్తాన్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ బంగారు బీమా పథకం ఏదైతే ఉందో, మీరు బంగారం కొనేటప్పుడు ఆ బిల్లు మీకు ఎవరైతే ఇస్తారో ఆ వ్యాపారి దగ్గర దీనికి సంబంధించిన అన్ని వివరాలు మీరు కనుక్కున్న తర్వాత ఈ బంగారు బీమా ఏదైతే మీరు అప్లై చేసుకొని క్లెయిమ్ చేసుకునే యూజెస్ ఉంటాయి. ఎవరైనా ఈ బంగారు బీమా కంపెనీ ద్వారా కూడా మీరు ఈ బీమా పథకంలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక, లేదా ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి.